హాయ్ ఫ్రెండ్స్, తెలుగు కంప్యూటర్ ఛానల్కి స్వాగతం. 2024లో మీరు 10వ తరగతి పాస్ అయితే మీకు ఇది ఒక మంచి బంగారు అవకాశం. నేరుగా 6 సంవత్సరాల బీటెక్ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దాంతో మీకు మొత్తం 100% క్లారిటీ వస్తుంది. అప్లికేషన్ చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 8 మే 2024 స్టార్ట్ అవుతుంది. చివరి తేదీ అప్లై చేయడానికి 25 జూన్ 2024 సాయంత్రం 5 వరకు ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎన్సీసీ వాళ్ళకి కానీ, స్కౌట్స్ వాళ్ళకి కానీ అటువంటి వాళ్ళకి నూజివీడు క్యాంపస్లో 1 జూలై 2024 నుంచి 5 జూలై 2024 వరకు జరుగుతుంది. అంతేకాకుండా మనకి ప్రొవిజన్ లిస్ట్ అనేది 11 జూలై 2024 అయితే పబ్లిష్ చేస్తారంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి, ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నూజివీడు క్యాంపస్లో మనకి సీట్ వచ్చేటట్టయితే 22 జూలై నుంచి 23 జూలై 2024 వరకు ఉంటుంది. అదే రకంగా ఆర్కే వ్యాలీ క్యాంపస్లో సీట్ వస్తే కనుక 22 జూలై నుంచి 23 జూలై వరకు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అక్కడ ఉంటుంది. అదే రకంగా ఒంగోలు క్యాంపస్లో మనకి సీట్ వచ్చేటట్టయితే 24 జూలై నుంచి 25 జూలైలో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అదే రకంగా శ్రీకాకుళం క్యాంపస్లో మనకి సీట్ వస్తే 26 జూలై నుంచి 27 జూలై లోపల మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ని ఏ రకంగా ఫిల్ చేయాలంటే మనం డైరెక్ట్గా www.rgukt.in/ap అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా అప్లికేషన్ ఫీజు అయితే అందరికీ అయితే 300 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే కనుక 200 రూపీస్ ఉంటుంది. మనము అప్లై చేసినప్పుడు మనకు సంబంధించి అన్ని సర్టిఫికెట్స్ని కూడా అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందే స్కాన్ చేసి రెడీగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఎవరైనా ఒకసారి కన్నా ఎక్కువసారి అప్లై చేసేటట్టయితే చివరిగా ఏదైతే మనం అప్లై చేస్తామో అప్లికేషన్ అయితే కన్సిడర్ చేస్తారు. అప్లికేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏమంటే 2024లో 10th క్లాస్ పాస్ అయిన వారికి మాత్రమే ఇది అవుతుంది. కాబట్టి వాళ్ళు మాత్రం అప్లై చేయగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ సంబంధించి స్టూడెంట్స్కి అయితే 75% సీట్స్ అవైలబుల్గా ఉంటాయి. మిగిలిన 25% అనేది అదర్ స్టేట్స్ ఇంకా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి రిజర్వ్ అయ్యి ఉంటాయి. ఇకపోతే రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఏంటంటే మనకి టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ సంబంధించి సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో 85% అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కే ఇస్తారు. మిగిలిన 50% సీట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి రిజర్వ్ చేసి ఉంటాయి. అంటే ఎవరైనా సరే అక్కడ రావచ్చు అనమాట. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఆ రిజర్వేషన్స్ అయితే వర్తిస్తాయి. అదే రకంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. ఇంకా టోటల్ స్టూడెంట్స్లో ఏవైతే టోటల్ సీట్స్లో 33 అంటే ఇంచుమించుగా 1/3 సీట్స్ అనేవి గర్ల్స్ స్టూడెంట్స్కి రిజర్వ్ అయ్యి ఉంటాయి. ఇంకా పిహెచ్సి క్యాండిడేట్ సంబంధించి అయితే మెడికల్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. అదే రకంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించి రిజర్వేషన్ కావాలంటే సంబంధిత సర్టిఫికేట్స్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఎన్సీసీ కానీ భారత్ స్కౌట్స్ కానీ అటువంటి దానికి సంబంధించి ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేట్స్ అయితే మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జనరల్ స్టూడెంట్స్ సంబంధించి 10% ఈడబ్ల్యూఎస్ కోటా అయితే వర్తిస్తుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ 10% సూపర్ న్యూమరీ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. ఇక సెలక్షన్ మెథడ్ ఏంటంటే 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఆ మెరిట్ బట్టి అయితే సీట్లు అనేది కేటాయిస్తారు. అయితే మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరైతే చదువుంటారో వాళ్ళకైతే 4% ఆఫ్ ద మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. అంటే వాళ్ళకి యాడ్ అవుతాయి. యాడ్ చేసిన తర్వాత అప్పుడు మెరిట్ లిస్ట్ అనేది తెస్తారు. సీట్ అలాట్మెంట్ విషయంలో ఒకరికన్నా ఎక్కువ స్టూడెంట్స్కి సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు సీట్ కేటాయింపు అనేది ఏ రకంగా చేస్తారంటే ఫస్ట్ మ్యాథమెటిక్స్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్ సైన్స్, ఆ తర్వాత ఇంగ్లీష్, తర్వాత సోషల్ స్టడీస్, తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్. ఇక్కడ కూడా అన్నీ సేమ్ అయి ఉంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసి ఎవరికైతే ఎక్కువ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళని కన్సిడర్ చేస్తారనమాట. ఈ రకంగా ఒకే మార్క్ అనేది ఎక్కువ మంది స్టూడెంట్స్కి వస్తే కన్సిడరేషన్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఒకసారి మనకి ఒక క్యాంపస్లో సీట్ అలాట్ అయిన తర్వాత మనకి ఇంకో క్యాంపస్కి మనం ట్రాన్స్ఫర్ అవుదామంటే మనకి ఆ ప్రొసీజర్ అనేది కుదరదు. కాబట్టి మనం ముందే జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి మనకి ఎక్కడ సీట్ కావాలనేది. వన్స్ సీట్ వచ్చిన తర్వాత ఇంకొక క్యాంపస్కి అయితే సీట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు. సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఏ రకంగా వస్తుందంటే www.rgukt.in అనే వెబ్సైట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ని అయితే అక్కడ పబ్లిష్ చేస్తారు. అంతేకాకుండా మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు
ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తామో ఆ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ కూడా వస్తుంది. అదే రకంగా మనం ఇచ్చిన ఈమెయిల్కి ఈమెయిల్ కూడా వస్తుంది. కాబట్టి అది మనం ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. మనకి సీట్ అనేది అలాట్మెంట్ అయిన తర్వాత మన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మనకి ఈ సర్టిఫికేట్స్ అయితే మనకు అవసరం అవుతాయి. అదేంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ సెట్తో పాటు 5 సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ మనం తీసుకుని వెళ్ళాలి. ఆ 5 సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్లో 10th క్లాస్, ఇంకా క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఇంకా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇంకా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వర్తిస్తే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఒకవేళ వర్తించేటట్టయితే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సర్టిఫికేట్, ఎన్సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్, మనకి ఏవైతే వీటిలో అందుబాటులో ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అన్ని 5 సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఫీజు అనేది ఏ రకంగా ఉంటుందంటే మనకి ఇక్కడ టోటల్ 6 years కోర్సులో ఫస్ట్ 2 years పీయూసీ అనమాట, అంటే ఇంటర్మీడియట్తో ఈక్వల్. నెక్స్ట్ 4 years అనేది బీటెక్ ప్రోగ్రాము. ఫస్ట్ 2 years మనకి సంవత్సరానికి 45,000 ఫీజు ఉంటుంది. నెక్స్ట్ బీటెక్ సంబంధించి సంవత్సరానికి 50,000 రూపాయల ఫీజు ఉంటుంది. అది మనకి మన టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 2.5 lakhs బిలో అయితే మనకి విద్యా దీవెనకి అప్లై చేసుకోవచ్చు. దాని ప్రకారంగా మనకి వర్తిస్తే కనుక ట్యూషన్ ఫీ రీంబర్స్మెంట్ అనేది వస్తుంది. అదే తెలంగాణ స్టూడెంట్స్ అయితే అక్కడ తెలంగాణ ప్రభుత్వం యొక్క మార్గదర్శకాల ప్రకారంగా ఏదైతే స్కాలర్షిప్ వస్తుందో అది పోను మిగిలిన అమౌంట్ అనేది స్టూడెంట్ పే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హాస్టల్కి సంబంధించి నెలకైతే 3,000 రూపాయలు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అయితే వసతి దీవెన అనేది వర్తిస్తే ఆ అమౌంట్ పోను మిగిలిన అమౌంట్ని స్టూడెంట్ పే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇది కాకుండా ఇంకా కొన్ని అడిషనల్ ఫీజెస్ అయితే పే చేయాలి అడ్మిషన్ టైంలో. అదేంటంటే జనరల్గా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే 3,700 వరకు పే చేయాలి. అలా కాకుండా అదర్ స్టూడెంట్స్ అయితే కనుక 4,200 రూపాయల వరకు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా బయట స్టేట్స్ స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి సంవత్సరానికి 1,50,000 రూపాయల ట్యూషన్ ఫీజు అవుతుంది. అలా కాకుండా బయట దేశపు వాళ్ళు ఎవరైనా మనకి ఇక్కడ జాయిన్ అయ్యేటట్టయితే సంవత్సరానికి 3,00,000 రూపాయల ఫీజు ఉంటుంది. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో 4 ఐఐటి క్యాంపస్లు అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఐఐటి క్యాంపస్లో 1000 సీట్ల వరకు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా ఈడబ్ల్యూఎస్ సంబంధించి మరొక 100 సీట్లు అదనంగా ఉన్నాయి. అంటే ఒక్కొక్క క్యాంపస్లో 1,100 సీట్లు ఉంటాయి. మొత్తం 4 క్యాంపస్లో కలిపి 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మనకి ప్రీ యూనివర్సిటీ కోర్స్ అనేది అయితే చెప్తున్నాం, ఇంటర్మీడియట్కి ఈక్వల్గా 2 years, ఫస్ట్ 2 years అనేది. అందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు ఆర్ హిందీ, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంకా బయాలజీ అనేది ఆప్షనల్. ఈ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. 2 years పీయూసీ కోర్స్ తర్వాత బీటెక్ అనేది మనకి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో ఆ బీటెక్లో మనకి కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఈ రకంగా కొన్ని బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ మనకి పీయూసీ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ కంటిన్యూ అవ్వదలుచుకోకపోతే మనం ఐచ్ఛికంగా బయటికి రావచ్చు, అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బయటికి రావచ్చు. లేదంటే అదే క్యాంపస్లో మనం బీటెక్ కూడా కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ ఐఐటిలో ఎవరైతే జాయిన్ అవుతారో స్టూడెంట్స్, ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ యూనివర్సిటీ, అంటే డే స్కాలర్ అనేది ఇక్కడ ఉండదు. మనకి ఎవరైనా ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా రెసిడెన్షియల్ అనే దానికి ప్రిపేర్ అయ్యి మాత్రమే జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ఒక క్యాంపస్లో మనకి సీట్ అలాట్ అయిన తర్వాత ఇంకొక క్యాంపస్కి మనం మారడం అయితే జరగదు, ట్రాన్స్ఫర్ అనేది ఉండదు. అదే రకంగా మనకి విద్యా దీవెన అనేది వర్తిస్తుంది. అది 2.5 lakhs బిలో ఫ్యామిలీ ఇన్కమ్ ఉండి, ఇంకా గవర్నమెంట్ మార్గదర్శకాల ప్రకారంగా మనకు అన్ని ఎలిజిబిలిటీస్ ఉంటే కనుక కంప్లీట్ ఫీజు రింబర్స్మెంట్ అనేది వస్తుంది. లేదనుకుంటే కనుక ఈ చెప్పిన స్పెసిఫైడ్ ఫీజు అనేది పే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మంత్లీ మెస్ ఛార్జ్ అంటే హాస్టల్ ఛార్జ్ అయితే నెలకి 3,000 రూపాయలు ఉంటుంది. తెలంగాణ స్టూడెంట్స్ సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ అనేది తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా ఎంతైతే వాళ్ళు ట్యూషన్ ఫీజు అనేది ప్రొవైడ్ చేస్తారో అది పోను మిగిలిన అమౌంట్ అయితే స్టూడెంట్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఒక 1,000 రూపాయలు అయితే ప్రతి వారు పే చేయాలి. అదేంటంటే ఇంజనీరింగ్ ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్లో స్కిల్ అప్గ్రేడేషన్ కోసం అని చెప్పి ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా అయితే ఎక్సెస్గా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. మీరు ఒక్కసారి అప్లికేషన్ ఫిల్ చేసే ముందుగా కంప్లీట్ నోటిఫికేషన్ని క్లియర్గా చదవండి. చదివి ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది మార్నింగ్ 10 to 5 లోపల ఇక్కడ చూపించిన హెల్ప్ లైన్ నెంబర్స్ కానీ లేదంటే ఈమెయిల్ అడ్రసెస్ కూడా ఉన్నాయి. వాటికి మీరు కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ని కంప్లీట్గా క్లారిఫై చేసుకోవచ్చు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కంప్యూటర్ ఛానల్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.